అందరికీ నమస్కారం. నేను మీ చార్టర్డ్ రమేష్ అండి. గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే న్యూ ఫండ్ ఆఫర్ అని చెప్పిన ఒక కాన్సెప్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. ఆ ఎన్ఎఫ్ఓ అంటే ఏంటి, దానికి ఐపీవీకి ఉన్న వ్యత్యాసాలు ఏంటి, లేకపోతే ఏ ఎన్ఎఫ్ఓ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి, దానివల్ల ఉండే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అన్న దాని గురించి మన వాళ్ళు డిస్కస్ చేద్దామని మీ ముందరకు వచ్చేసాను. అంతకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఎన్నో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ మీ ముందర తెస్తూనే వస్తూ ఉంటాం. అసలు ఎన్ఎఫ్ఓ అంటే ఏంటన్నా చూస్తే కనుక దాన్ని ఫుల్ ఫామ్ వచ్చేప్పటికి న్యూ ఫండ్ ఆఫర్ అంటామండి. అంటే ఎవరన్నా కనుక ఒక కొత్త మ్యూచువల్ ఫండ్ని తీసుకొద్దాం అనుకుంటే కనుక దాన్ని ఒక కొత్త మ్యూచువల్ ఫండ్గా చూపించడాన్నే ఆ ఎన్ఎఫ్ఓ అంటారనమాట. న్యూ ఫండ్ ఆఫర్ అన్నది ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. ఇదేంటి, ఇది ఎక్కడో ఎన్నట్టుగా ఉందే, స్టాక్ మార్కెట్లో ఇలాంటి పేరు ఎక్కడో ఎన్నట్టు ఉందే అనుకుంటున్నారేమో. మనం ఐపీఓల గురించి చూసాం. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అన్నది షేర్ మార్కెట్లో ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేప్పటికి ఎన్ఎఫ్ఓ అన్నది ఉంటుందన్నమాట. నిజానికి మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఎఫ్ఓ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐపీఓ ఇన్ షేర్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఐపీఓలో కొత్తగా ఏదైనా షేర్ లిస్టింగ్ చేయాలంటే దానికి ఐపీఓ అంటారు షేర్ మార్కెట్లో. అలాగే కొత్తగా ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఈ మార్కెట్లోకి తీసుకురావాలంటే కనుక దాన్ని ఎన్ఎఫ్ఓ అంటారనమాట. కాకపోతే ఈ రెండింటికి ఒక వ్యత్యాసం అయితే ఉందండి. అసలు ఎక్విటీలో వచ్చేప్పటికి అంటే షేర్ మార్కెట్లో వచ్చేప్పటికి ఒక్కొక్క షేర్కి ఫేస్ వాల్యూ అన్నది ఒకటి ఉంటుంది. దాని ప్రైస్ మార్కెట్లో ఎంతకి అమ్ముడు పోవాలన్నది, ఇనీషియల్గా ఒక ఐపీఓలో ఎంతకి షేర్ ప్రైస్ సేల్ చేయాలన్న దాని గురించి మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. కానీ అదే ఒక ఈ ఎన్ఎఫ్ఓలో చూస్తే కనుక అట్లా ఉండదండి. ప్రతి ఎన్ఎఫ్ఓలోనూ ఇనీషియల్గా ఆ ఎన్ఎఫ్ఓ యొక్క ఒక్కొక్క యూనిట్ యొక్క ఫేస్ వాల్యూ వచ్చేప్పటికి 10 రూపాయలే ఉంటుంది. ఆ తేడా మాత్రం ఉండదు అందులో. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఐపీఓలో అంటే షేర్ మార్కెట్లో ఎన్ని షేర్లు కొనుక్కోవాలి అన్నది వాళ్ళు ఆ ఐపీఓలో ఆ ప్రైస్ బ్యాండ్ ఏదైతే చెప్తారో ఆ ప్రైస్ బ్యాండ్ బేస్ చేసుకుని నంబర్ ఆఫ్ షేర్స్ అన్నది అలాట్ అవుతాయి మనకి. అది కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ అన్నది దగ్గరగా 15,000 రూపాయలు ఈ షేర్ మార్కెట్లో ఐపీఓకి అయితే పెట్టాల్సి వస్తుంది. అదే మనం ఈ ఎన్ఎఫ్ఓలో చూస్తే కనుక ఇందాక ముందు చెప్పినట్టు ఏ ఎన్ఎఫ్ఓ అయినా కానీ ఒక్కొక్క యూనిట్కి వాల్యూ వచ్చేప్పటికి ఫేస్ వాల్యూ 10 రూపాయలే ఉంటుంది. ఖచ్చితంగా 10 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంకొక చాలా మంచి అవకాశం ఈ మిడిల్ క్లాస్ లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ సెక్షన్ వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఏంటంటే ఏ ఎన్ఎఫ్ఓ అయినా కానీ ఖచ్చితంగా మనం 5,000 రూపాయల నుంచే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇన్వెస్ట్మెంట్ పాసిబిలిటీ అన్నది ఈ ఎన్ఎఫ్ఓలో ఎక్కువ ఉంది. వెరాజ్ ఐపీఓలో వచ్చేప్పటికి ఇన్వెస్ట్ చేస్తాం 15,000 ఇన్వెస్ట్ చేయాలి. దాని తర్వాత అందులో వస్తుందా లేదా అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అసలు ఈ ఎన్ఎఫ్ఓలు 2 రకాలుగా ఉంటాయండి. ఈ 2 రకాలు ఏంటంటే ఒకటి వచ్చేప్పటికి క్లోజ్డ్ ఫండెడ్ ఎన్ఎఫ్ఓ అంటాం, ఇంకొకటి ఓపెన్ ఫండెడ్ ఎన్ఎఫ్ఓ అంటాం అనమాట. అసలు ఈ క్లోజ్డ్ ఫండెడ్ ఎన్ఎఫ్ఓ అంటే ఏంటంటే వీళ్ళు ఈ ఎన్ఎఫ్ఓలో ఈ మ్యూచువల్ ఫండ్లో ఇంత మొత్తం నాకు కావాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక 10 కోట్లు కావాలనుకున్నారు అనుకోండి, ఆ 10 కోట్లు పూల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు. ఉదాహరణకి మనకి స్టాక్ మార్కెట్లో చూస్తే కనుక ఈ సబ్స్క్రిప్షన్ పీరియడ్ అన్నది 3 రోజులు ఉంచుతారు. అదే ఈ ఎన్ఎఫ్ఓలో అయితే కనుక ఓ 15 రోజులు 2-3 వారాల నుంచి ఆ 3 వారాల్లో కలెక్షన్ అంతా చేసేసి దాంతో ఆపేస్తారనమాట. ఇలా ఆపేసేటప్పుడు ఈ క్లోజ్డ్ ఫండెడ్ ఎన్ఎఫ్ఓలో ఏమవుతుందంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలనుకుంటే కనుక అంత చేసుకోవచ్చు. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పీరియడ్, ఆ సబ్స్క్రిప్షన్ పీరియడ్ లోపుగా చేసుకుంటే మాత్రమే చేసినట్టు. అది అయిపోయింది అనుకోండి, ఆ పీరియడ్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయలేం. ఎందుకంటే వాళ్ళకి ఎంత మొత్తం కావాలో ఆ 10 కోట్లో 20 కోట్లో ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఆ డబ్బు వాళ్ళు అక్యుములేట్ చేసి ఆ ఫండ్ని క్లోజ్ చేస్తారనమాట. క్లోజ్ చేసి ఆ మొత్తం వాళ్ళకి పూల్ అయితేనే, వాళ్ళు ఎంత అనుకున్నారో ఆ మొత్తం అమౌంట్ వాళ్ళకి పూల్ అయితే మాత్రమే వాళ్ళు దాన్ని ఇన్వెస్ట్మెంట్ అన్నది చేస్తూ వస్తూ ఉంటారు. అలా చేస్తూ వచ్చేదాని మీద రిటర్న్స్ అనేవి ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని ఈ యూనిట్స్ అనే వాటికి రేట్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. మొదట్లో 10 రూపాయలకే కొంటున్నాం కదా అందరం, కొన్న తర్వాత ఆ 10 రూపాయలు 11 రూపాయలు అవుతుందా, 15 రూపాయలు అవుతుందా, 20 రూపాయలు అవుతుందా, ఎంత అవుతుంది అన్నది వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ని బట్టి దాని నుంచి వచ్చే రిటర్న్స్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్ని ఏళ్ళు నేను ఎట్లా ఆ ఫండ్లో డబ్బులు ఉంచాలి క్లోజ్డ్ ఫండెడ్లో అని చూస్తే కనుక మినిమం ఒక 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల మధ్యలో ఉంటుందన్నమాట ఈ వ్యవధి అన్నది.
5 ఏళ్లలో మనం విత్‌డ్రా చేసుకోవడానికి అయితే అవకాశాలు తక్కువే ఉంటాయి. ఎందుకంటే మనం వన్స్ అందులో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వెంటనే రిమూవ్ చేయడానికైతే డబ్బులు ఉండవు అందులో. ఎందుకంటే దాన్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, దాన్ని వాళ్ళు విత్‌డ్రా చేయడానికి అవకాశాలు అయితే చాలా తక్కువ. అదే మీరు 5 ఏళ్ల తర్వాత విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే కనుక అప్పుడు ఆ డబ్బులు అయితే మీకు వెనక్కిస్తారనమాట. ఇది జనరల్గా ఈ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అన్నవి ఎట్లా ఉంటాయి అన్నది. అలాగే ఇంకొక రకం ఈ ఎన్ఎఫ్ఓలో ఉందండి, దాని పేరే ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటాం. అంటే మనకి ఎంత డబ్బు కావాలో అంతవరకే మాత్రం కాకుండా అది ఓపెన్ ట్రేడెడ్. అంటే మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎట్లాగైతే కొనుగోళ్ళు అమ్మకాలు చేస్తున్నామో షేర్లు, అలాగే ఇక్కడ యూనిట్స్ అనేవి కూడా కొనేసి అమ్ముకోవచ్చు అనమాట. అదే కాకుండా ఒకవేళ ఎవరన్నా ఎక్కువ డబ్బులు పెట్టాలనుకున్నా కానీ అందులో డబ్బులు పెడుతూనే రావచ్చు. అది ముఖ్యమైన విషయం ఇందులో. సో ఈ ఓపెన్ ఫండెడ్లో ఏమవుతుందంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు, డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. అలాగే ఇంకా కొత్తగా డబ్బులు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ నేను ఆ యూనిట్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్కి క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్కి ఉండే వ్యత్యాసం అండి. ఇప్పుడు ఇందాక నుంచి మనం ఐపీఓకిను ఎన్ఎఫ్ఓకి డిఫరెన్సెస్ ఏంటన్నది అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చాం. ఒకే షార్ట్లో చెప్పాలంటే కనుక ఐపీఓలో మనకి సబ్స్క్రిప్షన్ పీరియడ్ 3 రోజులే ఉంటుంది. అదే ఎన్ఎఫ్ఓలో చూస్తే కనుక దగ్గరగా ఒక 10 రోజుల నుంచి 15 రోజుల దాకా ఉంటుందండి. అదే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి అన్నది ఐపీఓలో చూస్తే కనుక ఆ కంపెనీ డిసైడ్ చేస్తుంది. ఆ ప్రైస్ ఎంత వాల్యూ అన్నది, ఒక్కొక్క షేర్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత ఉన్నా కానీ దాన్ని ప్రైస్ ఎంతకి సేల్ చేస్తున్నారన్నది కంపెనీయే చెప్తుంది తప్పితే మనం చెప్పలేము దాన్ని. ఇక్కడ చూస్తే కనుక ఈ ఎన్ఎఫ్ఓలో ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కానీ ఇనీషియల్గా ఆ యూనిట్ యొక్క వాల్యూ వచ్చేప్పుడు 10 రూపాయలే ఉంటుంది. అది కాకుండా ముఖ్యమైన మూడో విషయం ఏంటంటే ఆ కంపెనీ గురించి, ఆ షేర్ ప్రైస్ ఎట్లా అరైవ్ చేయబడింది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఐపీఓలో చూస్తే కనుక డిఆర్హెచ్పి అన్నది ఒక సబ్మిట్ చేస్తారు, లేకపోతే ఆర్హెచ్పి అంటే ఏంటంటే డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. అలాగే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అన్నది ఈ షేర్స్ ఎప్పుడైతే లిస్టింగ్ చేయాలనుకుంటున్నారో దానికి ఒక 2-3 రోజుల ముందర వీళ్ళు సబ్మిట్ చేస్తారనమాట. అలా సబ్మిట్ చేస్తే మాత్రమే మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాంటి డాక్యుమెంట్ మనకి ఈ ఎన్ఎఫ్ఓలో ఉండవా? అక్కడ ఉందండి. దాని పేరే ఎస్ఐడి అంటారనమాట. అంటే ఏంటంటే స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అంటాం దాన్ని. ఆ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో ఈ ఎన్ఎఫ్ఓ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఎన్ఎఫ్ఓలకి ఐపీఓలకి చూడడానికి చాలా సిమిలారిటీస్ ఉన్నా కానీ ఎన్ఎఫ్ఓ ఐపీఓ రెండు సెపరేట్ ప్రపంచాలండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఐపీఓలో చూసారనుకోండి, ఓ కంపెనీ ఎవరైతే షేర్లు ట్రేడ్ చేయాలనుకుంటున్నారో, లిస్టింగ్ చేయాలనుకుంటున్నారో ఆ షేర్ యొక్క, ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పుట్టుపూర్వతరాల నుంచి నేను మొత్తం అంతా తీసి హిస్టారికల్గా వాళ్ళ కంపెనీ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో ఆ కంపెనీ గ్రో అవుతుందా, వాళ్ళ ఫండమెంటల్స్ ఏంటి, వాళ్ళ డైరెక్టర్లు ఎవరో మంచి వాళ్ళకి బిజినెస్ మీద మంచి అవగాహన ఉందా, ఇలాగా రకరకాలుగా నేను బాగా రీసెర్చ్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ అయితే నాకు ఉంది ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి ముందర. కానీ ఎన్ఎఫ్ఓలో ఆ ఫెసిలిటీ లేదండి. ఎందుకంటే కొత్తగా ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ ఫండ్ అన్నది ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను, దీన్ని ఈ పర్పస్ల కోసం వాడదాం అనుకుంటున్నాను అని చెప్తారే తప్పితే దాని నుంచి వాళ్ళ పాస్ట్ ట్రాక్ రికార్డ్ ఏంటి, లేకపోతే వాళ్ళ ఎంత ప్రాఫిట్స్ ఇప్పటిదాకా సంపాదించి ఉంచారు ఇలాగ ఎన్ఎఫ్ఓలోంచి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనకి అంత ఈజీగా దొరకవు. అందుకని చెప్పి ఇందులో కొంచెం రిస్క్ ఉందనే చెప్పాలి ఒక పక్కన. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఐపీఓలో చూసారనుకోండి, మనం ఇవాళ లిస్ట్ అయ్యిందంటే షేర్ నాకు అలాట్ అయ్యి షేర్ లిస్ట్ అయ్యిందంటే ఖచ్చితంగా లిస్టింగ్ గెయిన్స్ అనేవి చూస్తాం మనం. కానీ ఆ లిస్టింగ్ గెయిన్స్ అన్నవి ఎన్ఎఫ్ఓలో ఉంటాయా అంటే ఉండవండి. ఎందుకంటే ఎన్ఎఫ్ఓలో అసలు ఆ లిస్టింగ్ గెయిన్స్ అన్న కాన్సెప్ట్ అసలు లేదు. మెల్లమెల్లగా ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వాటి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి గెయిన్స్ అనేవి వస్తాయి. లేకపోతే ఇనీషియల్గా మనం డబ్బులు పెట్టిన వెంటనే నేను డబ్బులు చూడొచ్చా, లేకపోతే లాభాలు చూడొచ్చా అని అడిగితే ఖచ్చితంగా చూడలేము ఎన్ఎఫ్ఓల్లో. ఈ మధ్యకాలంలో నిజానికి చూస్తే కనుక ఈ ఎన్ఎఫ్ఓల మీద బాగా స్క్రూట్నీ అనేది పెరిగింది. అంటే దీని మీద చాలా కంట్రోల్స్ అయితే ఎక్కువ స్టార్ట్ చేశారండి గవర్నమెంట్ నుంచి. ఏ రకంగా నేను ఈ ఎన్ఎఫ్ఓలు సెలెక్ట్ చేసుకునేప్పుడు ఏమేమి చూడాలి నేను అన్నది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ థింగ్ ఏమంటారంటే దాన్ని రిస్కోమీటర్ అంటారనమాట. అంటే నేను ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఈ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు, ఇందులో నాకున్న రిస్క్ ఎంత అన్నది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఉదాహరణకి ఒక 25 కోట్ల ఫండ్ ఉందండి. ఆ 25 కోట్ల ఫండ్ తీసుకెళ్ళి వాళ్ళు ఎలాంటి సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు, లేకపోతే ఎవరికి ఈ డబ్బు ఇవ్వబోతున్నారు అన్నది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇలా చూసుకుంటే కనుక ఉదాహరణకి ఒక
ఈ 25 కోట్లలో 50% వచ్చేప్పటికి ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలోనూ ఇందులోనే పెడతాను అనుకోండి, నిజానికి రిస్క్ ఎక్కువ. అంటే దాన్ని హైయెస్ట్ రిస్క్ అని చెప్పుకోవాలి. అలాగే మొత్తం 50% కాకుండా ఓ 10% హై రిస్క్లోను, ఒక 40% వచ్చేప్పటికి మిడ్ రిస్క్లోను, ఒక 30% వచ్చేప్పుడు లో రిస్క్లోను, ఇంకొక మిగతా డబ్బు అంతా కలిపి మీడియం రిస్క్లో పెట్టారనుకోండి, నిజానికి నేను కొంచెం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నానని చెప్పుకోవాలి. ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంది కదా అక్కడ. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం అర్థం చేసుకుని దాని తర్వాత మాత్రమే ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు అన్నది తెలుసుకోవాలి. తప్పితే వీళ్ళు ఏదో కొత్తగా NFO ఓపెన్ చేశారు, నేను ఒక 5,000 పెడతాను, అలా మాత్రం డబ్బులు పెట్టద్దండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యాక్సిమం అండ్ మినిమం అలాట్మెంట్. అంటే ఎంత డబ్బు వీళ్ళు ఈ వేరే వేరే ప్లాన్స్లో లేకపోతే వేరే వేరే ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది చూసుకుని మ్యాక్సిమం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు వీళ్ళు, లేకపోతే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాని నుంచి నాకు వచ్చే రిస్క్ ఎంత, లేకపోతే నాకు వచ్చే లాభాలు ఎంత, ఇలాంటివన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ యాక్సెస్ వాళ్ళ కొత్త ఫండ్ వచ్చిందండి, యాక్సెస్ వాల్యూ ఫండ్ అని ఒకటి కొత్తగా వచ్చింది. అందులో మీరు చూస్తే కనుక వాళ్ళు మినిమమ్ 80% ఎక్విటీ మార్కెట్లోనే పెడదామని ఫిక్స్ అయ్యారు. అలాగే మ్యాక్సిమం వచ్చేప్పటికి 100% కూడా ఎక్విటీ మార్కెట్లోనే పెడతాము. కాకపోతే 20% మాత్రం డెట్ ఇన్స్ట్రుమెంట్లోనూ, లేకపోతే 10% దాకా ఒక రైట్స్ అని చెప్పి ఉన్నాయన్నమాట. అంటే రియల్ ఎస్టేట్ యొక్క సంబంధించిన కొన్ని ఎక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఆ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్లో కూడా డబ్బులు పెడతామని చెప్పని వీళ్ళు ముందరకు వచ్చారు. సో ఈ రకంగా ప్రతి ఫండ్లోనూ మీకు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎంత మొత్తం 100%లో ఎంత అమౌంట్ వచ్చేప్పటికి ఎక్విటీలో పెడతారు, లేకపోతే ఎంత పర్సంటేజ్ వచ్చేప్పుడు డెప్ట్ మార్కెట్లో పెడతారు, లేకపోతే ఎంత వచ్చేప్పటికి ఒక స్పెసిఫిక్ కంపెనీకి లోన్కి ఎంత ఇవ్వబోతున్నారు, ఇలా రకరకాల ఆప్షన్స్ అనేవి వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తారనమాట. అవన్నీ మనకి ఏమైనా రిస్క్ పెంచుతున్నాయా ఏంటన్నది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అదే కాకుండా కొన్నిసార్లు వాళ్ళు ఏ ఫండుల్లో డబ్బులు పెట్టరు, అంటే ఏ రకమైన ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో వాళ్ళు డబ్బులు పెట్టరు అన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారండి. ఆ ఫండ్స్లో పెట్టకపోవడం మంచిదేనా కాదా, ఒకవేళ పెట్టట్లేదనుకోండి నా డబ్బులు సేఫే అనుకోవచ్చు ఒక్కొక్కసారి మనం. అలాంటి చోట్ల మనం ఖచ్చితంగా డబ్బులు పెట్టచ్చు అని చెప్పని మీరు అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఎంతెంత ఉన్నాయి, వీళ్ళు ఎక్స్పెన్సెస్ ఎంతెంత ఇన్కర్ అవుతున్నారు ఈ ఫండ్ మెయింటైన్ చేయడానికి అన్నది కూడా మనం ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి. దాని పేరే మనం టోటల్ ఎక్స్పెన్స్ రేషియో అన్నది చూస్తాం అనమాట. TER అని అంటాం. ఈ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిదండి మనకి. అప్పుడే కదా మన ప్రాఫిట్స్ నుంచి వాళ్ళకి ఖర్చులు తగ్గుతున్నాయి, అప్పుడు మనకి ప్రాఫిట్ షేర్ అన్నది ఎక్కువ వస్తుంది. ఇది కాకుండా ఎగ్జిట్ లోడ్స్, అంటే ఒకవేళ నేను ఏమైనా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే నేను ఎంత వాళ్ళకి చెల్లించి నేను ఎగ్జిట్ అవ్వాలి, లేకపోతే నాకు ఎంతో రాబోతోంది అన్నది నేను క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎగ్జిట్లో నాకు ఎంత వస్తుంది అన్నది కూడా అదొకటి చూసుకోవాలి. లేకపోతే ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ ఫండ్స్, లేకపోతే ఈ ఇండెక్స్లో బేస్ చేసుకుని ఒకవేళ NFOలు కానీ ఏమన్నా ఓపెన్ అయితే కనుక ఎంత రేట్లో పెరుగుతుంది మనకి, మనం ఎంతవరకు దీని నుంచి ఆశించవచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వేసుకుని ఇవన్నీ మనకి బాగానే ఉన్నాయి అనిపిస్తే మాత్రమే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఇన్వెస్ట్ చేయకూడదండి. ఇకపోతే ఈ NFOల్లో మనకు ఉండే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్న చూస్తే కనుక ఈ NFOలో నిజానికి లాభాలు చూస్తే కనుక ఎక్కడైనా కానీ ప్రతి NFO కూడా 10 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది. అది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ ప్రైసే 10 రూపాయలు పెట్టడం వల్ల నేను ఇనీషియల్గానే కొంటున్నట్టు. ఆ 10 రూపాయలు ఉన్న ఈ NFO యొక్క యూనిట్ యొక్క రేటు రేపు పొద్దున్న 50 రూపాయలు అయిందనుకోండి, అంటే నా డబ్బు 5 అయినట్టే కదా. అలాగే ఈ NFOల్లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అన్నది చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మన బదులు ఒక ఫండ్ అడ్మినిస్ట్రేటర్ అన్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ స్ట్రాటజీస్ అన్నీ కూడా డిఫైన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే నాకంటూ నేను కొత్తగా స్ట్రాటజీ క్రియేట్ చేసుకోలేనప్పుడు ఎవరన్నా మంచి అడ్వైజర్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని తీసుకుని వాళ్ళని బేస్ చేసిన స్ట్రాటజీస్లోకి ఎంటర్ అయ్యి దాని నుంచి ప్రాఫిట్స్ చేసుకోవడం అన్నది ఉత్తమమైన పద్ధతి అని నేను చెప్తాను. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నా డబ్బు ఇంకొకరి చేతుల్లో పెట్టి నువ్వు మేనేజ్ చేయరు అబ్బాయి అని చెప్తున్నాను అనమాట. సో వాళ్ళు దాన్ని సక్రమమైన మార్గంలో పెట్టి దాని నుంచి నాకు రిటర్న్స్ వచ్చేలా చూసుకుంటున్నారు వాళ్ళు. అంతేకాకుండా ఈ NFOల వల్ల నిజానికి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఓపెన్ అవుతామండి. ఎందుకంటే మనకి ఆపర్చునిటీస్ అన్నవి ఖచ్చితంగా ఇండియాలో మాత్రమే ఉంటాయని ఎప్పుడు అనుకోకూడదు. బయట దేశాల్లో కూడా ఆపర్చునిటీస్ ఉండొచ్చు. ఆ బయట దేశాల్లో ఉండే ఆపర్చునిటీస్ కూడా మనం గ్రాప్ చేసుకోవచ్చు. ఉదాహరణకు చూసుకుంటే కనుక రీసెంట్గా బరోడా వాళ్ళ బిజినెస్ సైకిల్ అని చెప్పి
బిజినెస్ సైకిల్ ఫండ్ అని చెప్పి కొత్తగా ఒక ఫండ్ ఒకటి రిలీజ్ చేశారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే అలాంటి కొత్త ఎన్ఎఫ్ఓల వల్ల నేను కొత్త ఇంటర్నేషనల్ మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు, లేకపోతే ఇంటర్నేషనల్ అసెట్స్లో నాకు కొంచెం షేర్ ఉండే అవకాశాలు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయండి మనకి. సో ఇంతే కాకుండా ఇంకా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఇందాక చెప్పినట్టు ఫండ్ అడ్మినిస్ట్రేటర్ వల్ల మనకు ఉండే బెనిఫిట్స్ కానీ, లేకపోతే క్లోజ్ ఎండెడ్ ఫండ్లో కొన్ని బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ లాక్ ఇన్ పీరియడ్ అన్నది రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ అనేది అవాయిడ్ చేయడానికి అవుతుంది మనకి. ఇలాంటి అవకాశాలన్నీ కూడా మనకి ప్రోస్ కింద చెప్పుకోవాలన్నమాట. ఇకపోతే ఈ ఎన్ఎఫ్ఓలో మనం చూసే మేజర్ నష్టాలు ఏంటన్న చూస్తే కనుక ముఖ్యంగా అసలు ఈ ఎన్ఎఫ్ఓ నడిపే వాళ్ళకి, ఆ ఫండ్ మేనేజర్లకి ఆ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాని నుంచి వచ్చే రిటర్న్స్ ఏంటి అన్నది మనకు పెద్దగా తెలియదండి. అంటే ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ స్ట్రాటజీయా, దాని నుంచి లాభాలు వస్తాయా, నష్టాలు వస్తాయా, ఏం వస్తుంది మనకి అన్నది మనకు అసలు తెలియదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎన్ఎఫ్ఓలో కూడా మనం చూస్తే కనుక ఐపీఓ లాగానే కొన్ని నిర్ణయాలు అయితే మనం వెంటనే తీసుకోలేము. ఇక్కడ ఎందుకు తీసుకోలేము చూస్తే కనుక ఐపీఓలో ఎట్లాగైతే కనుక ఎంతోమంది ఐపీఓకి అప్లై చేస్తున్నారు, నేను అప్లై చేస్తాను ఐపీఓకి అని చెప్పి ఈ మధ్యకాలంలో స్టార్టప్లో చాలామంది చూసాం మనం. ఇలాగే ఎన్ఎఫ్ఓల్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అందరూ మంచివాళ్ళ, అందరి యొక్క ఎన్ఎఫ్ఓలు మంచివా అని అడిగితే కనుక నాకు తెలియదు. సో మనం ఖచ్చితంగా దాన్ని బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా చూసుకుని ఏ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏ మార్కెట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, అలాంటి అన్ని విషయాలు కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించి దాని తర్వాత మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి తప్పితే వెంటనే తీసుకోవడానికి అయితే అవకాశాలు ఉండవండి. అంతేకాదండి, లాస్ట్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ అనే కాదు, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ అనేది చాలా డైనమిక్గా ఉంటుంది. అంటే రకరకాలుగా మారుతూ వస్తుంటుంది. ఒక్కోసారి సడన్గా పెరుగుతుంది, ఒక్కోసారి సడన్గా తగ్గుతుంది. ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అన్నది మనకైతే గ్యారంటీగా తెలియదు. సో అలాంటి ఫ్లక్చుయేషన్స్ అన్నిటిని మనం తట్టుకోగలగాలి. సో ఇది కూడా ఖచ్చితంగా ఒక నష్టం అనే చెప్పుకోవాలి మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కూడా. సో ఇవండి మేజర్గా ఉండే లాభాలు నష్టాలు మ్యూచువల్ ఫండ్స్లో. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఇంకా ఇలాంటి కంటెంట్ చాలా రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో అద్భుతమైన కంటెంట్ మీకు తీసుకొస్తూనే ఉంటాం. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.